పరమాత్మ చింతన లేని జన్మము వ్యర్థం అంటున్నారు. జీవితంలో సుఖభోగాలు అనుభవిస్తున్నంతకాలము పరమాత్మ చింతన కలిగి ఉండడం కష్టమే కదా. సాధారణంగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు. మానవ జీవితం అలాంటిది, కష్ట సుఖాల సంగమం. ఆపదల్లో ఉన్నప్పుడు కూడా ఈశ్వర చింతన చేయని వారున్నారే ఈ లోకంలో. అలాంటి వారు అజ్ఞాన అంధకారం కొట్టుమిట్టు ఆడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అలాంటి వారిని నాస్తికుల నడిపే సమంజసం కదా. వీరు ఎంత కష్టం వచ్చినా సరే ఒక్క క్షణమైనా భగవన్నామోచ్చరణ చేయరు. జాతస్య హి మరణం ధ్రువం అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమి మీద పడ్డ ప్రతి జీవిని మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. అందుచేత మొండి కట్టెల్లా కాలాన్ని వ్యర్థంగా గడపకుండా దైవ చింతన కలిగి ఉండడం ఎంతైనా అవసరము. ఉత్కృష్టమైన మానవ జన్మ ఎత్తి కూడా అనివార్యమైన భగవత్ ప్రేమకు పాత్రలు కాకపోవడం చింతించవలసిన విషయము. అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. ఉన్నతమైన మానవ జన్మ ఎత్తి బుద్ధి జ్ఞానం కలిగి ఉన్న మనిషి కాలాన్ని వ్యర్థం చేసే బదులు ఏ క్రిమి కీటకంగానో పుట్టి ఉంటే ఈ మానుష జన్మకు కళంకం ఉండదు కదా. సర్వకాల సర్వావస్థలు యందు సంసార సుఖభోగాల్లో పడిన వారికి ఎంత ఆయుష్ ఉంటే మాత్రం ఏం లాభం? తనకి తెలియకుండానే అది హారతి కర్పూరంలా కరిగిపోతుంది. కాలం వృధాగా పోతుందని గ్రహించిన వాడికి క్షణకాలమైనా చాలు మోక్షం కోసం ప్రయత్నించి సిద్ధి పొందవచ్చును. మనం చేసే మంచి పనుల్లోనే భగవంతుడు ఉంటాడు కాబట్టి 10 మందికి పనికొచ్చే సత్కార్యాన్ని చేయాలి. ఈశ్వరోపాసనకి పూజ ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి కరచరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివని తెలుసుకోవాలి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాన్ని పొందడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖం కోసం కానీ సంసార బంధ విముక్తులమవడానికి కానీ ప్రయత్నించరు. అందువలనే ఉత్కృష్టమైన ఈ మానవ జన్మ వ్యర్థమైపోతుంది. ఆత్మను పోషించడానికి రక్షించడానికి పరమాత్మ చింతనే ముఖ్య సాధనము. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుని తలంచని వాడికి ఆ దేవుడు కరుణించడు, ముక్తిని ఇవ్వడు. పండితులు భాగవతులు తమ గానం చేత నిత్యం చేత పూజాది సత్కర్మల చేత జపతపముల చేత భగవంతుడిని అనేక రకాలుగా స్తుతిస్తారు. మరి పామరుల సంగతి ఏంటి? రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించాల్సి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుని గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యం కానప్పుడు సత్పురుష సాంగత్యాన్నైనా చేయాలి. అది కూడా దుర్లభం అనుకుంటే తన దుష్ట ప్రవర్తనని తానే సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. అందుకు శుభాశుభాలను తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరము. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే తప్ప పొట్టకూటి కోసం విద్యలు కావని ఇక్కడ గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులు అవుతారు. దాంతో సంసార భోగవాంఛలు వాటంతట అవే నశిస్తాయి. మనమంతా పుణ్యం కోసము గంగా నది స్నానాలు, గుళ్ళు, గోపురాల దర్శనాలు చేస్తున్నాము. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే కానీ ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటే ముందు శుభకర్మల్ని ఆచరించాలి. పరోపకారము, సత్యం పలకడము, భూతదయ, సత్సాంగత్యము, సత్పురుషుల దర్శనము, సమస్త జీవకోటి యందు సర్వేశ్వర దర్శనము, దీనజన సేవ, దానాదిక ధర్మాలు, ప్రత్యక్ష దైవాలు, మన జన్మదాతలైన మాతాపితుల సేవ, బ్రహ్మచర్యము, నిరంతరము సర్వేశ్వరుని నామస్మరణ, ఈశ్వర స్తుతి మొదలైన ఉత్తమ గుణాలని శుభకర్మలు అనబడతాయి. వీటి వల్లనే దైవానుగ్రహం పొందగలుగుతాము. శ్రీహరిని పూజించని వారు జీవోత్సవంబులనే చెప్పాలి. అందుకే అంటారు పరమాత్మ చింతన లేని జన్మ వ్యర్థము అని. అన్యదా శరణం నాస్తిత్వమేవ శరణం మమ. ఓం నమో వెంకటేశాయ.